మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు పచ్చి కొబ్బరి బెల్లం వేసి తయారు చేసిన లడ్డు, అలాగే ఉండ్రాల పాయసం, పప్పు ఉండ్రాలు, అలాగే మోదక్, అలాగే ఆవిరి కుడుములు తాలింపు, 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 టెంకాయతో ఇన్ని రకాల నైవేద్యాలు झटपटగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి ఒక 2 కప్పులు కడాయిలో వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 2 కప్పు కొబ్బరి పొడి అయితే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ వేపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోకూడదు, పచ్చి కొబ్బరిలోనే వాటర్ ఉంటుంది కనుక బెల్లం కరిగిపోయి మంచిగా వేపుకొనికి వస్తుంది. ఇదంతా దగ్గర అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లకానికి పెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఉండే మాయిశ్చర్ అంతా డ్రై అయిపోయేదాకా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుతుంది. ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు, ఏ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు వాటర్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసి ఇప్పుడు దీంట్లో బాయిల్ వచ్చిన తర్వాత బియ్యం పిండి వేస్తున్నాను. ఈ బియ్యం పిండి మంచిగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా ఈ విధంగానే మగ్గించుకోవాలి పిండి. అప్పుడు తయారు చేసుకోనికి మోదకులైనా కుడుములైనా ఏదైనా మంచిగా తయారు చేసుకోనికి పిండి తయారవుతుంది. ఈ విధంగా ఈ పిండి మార్కెట్ నుంచి తెచ్చిన పిండి, ఇంట్లో తయారు చేసలేను కనుక ఇది ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు తయారైపోయింది. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ కలిపి మంచిగా పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని చల్లకానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం మిక్చర్ చల్లగా అయిపోయింది. ఈ విధంగా తయారైంది. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు దీంతో లడ్డూలు చేసేసుకున్నాము. లడ్డూలు చేసిన తర్వాత కొద్దిగా పక్కకి ఈ మిక్చర్ పక్కకి మోదక్ కోసం పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి చల్లగా అయిపోయింది. దీంతో మోదకులు చేసుకుందాం. ఈ కొబ్బరి బెల్లం మిక్చర్ లోపల పెట్టుకొని ఈ బియ్యం పిండి మిక్చర్ లోపల జాగ్రత్తగా దగ్గర పెట్టి మోదకులు చేసుకోవాలి. ఈ బియ్యం పిండి మంచిగా మగ్గితే స్టవ్ మీద అది, అలాగే కొబ్బరి బెల్లం కూడా మంచిగా డ్రైగా తయారైతే దీంట్లో ఇవి ఆవిరి పట్టినప్పుడు క్రాక్లు రాకుండా మంచిగా తయారవుతుంది. అదే బియ్యం పిండి సరిగా మగ్గకపోతే, అలాగే బెల్లం కొబ్బరి మిక్చర్ సరిగా తయారు కాకపోతే క్రాక్లు వస్తాయి, బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఫోర్క్తో ఈ విధంగా డిజైన్ ఇచ్చినాను. ఇప్పుడు జంతికలు చేసేదాంతో నేను కొద్దిగా ఆవిరి కుడుములు తయారు చేస్తున్నాను. ఇవి ఈ జాలీ ప్లేట్కి నెయ్యి రాసి ఆ తర్వాత దీని మీద మోదకులు అలాగే కుడుములు ఇవి పెట్టుకోవాలి. ప్లేట్కి నెయ్యి రాస్తే తర్వాత ఆవిరి పట్టిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేడి చేయడానికి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పెసర బ్యాళ్ళు, అలాగే హాఫ్ స్పూన్ శనగ బ్యాళ్ళు,
నేను పక్కకి ఉడికేసి పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఈ బియ్యం పిండి ఉంది కదా, అది మిక్స్ చేసుకోవాలి పప్పు ఉండ్రాల కోసం. ఈ విధంగా పప్పు ఉండ్రాలు తయారు చేసుకోవాలి. ఇవి కూడా ఆవిరి పట్టేటప్పుడు ఈ విధంగా ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గిన్నెలో వాటర్, ఇప్పుడు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా, అవి వేడి ఎక్కినాయి. ఇప్పుడు దీని మీద ఈ మోదక్ ప్లేట్ పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్లేమ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఉండ్రాలు తయారు చేసుకున్నాం. బియ్యం పిండితో చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఉండ్రాలు. ఈ విధంగా ఈ ఉండ్రాలు తయారు చేసిన తర్వాత కొద్దిగా పిండి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మోదక్ అలాగే పప్పు ఉండ్రాలు కుడుములు రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వేడి నీళ్ళ మీద ఒక గిన్నె బోర్లిచ్చి పెట్టి దీని మీద ఒక జాలి గంటె పెట్టేసి ఈ ఉండ్రాలు ఉన్నాయి కదా, పాయసం కోసం తయారు చేసిన ఈ ఉండ్రాలు ఈ జాలి గంటె మీద ఈ గంటెలో వేసి ఉండ్రాలు ఆవిరి పట్టించుకోవాలి. ఒక మూత పెట్టుకోవాలి దీని మీద. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అలాగే శనగపప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి పొడి ఒక 2-3 స్పూన్లు వేసుకొని ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా కొబ్బరి పొడి వేపుకోవాలి. 1 నిమిషం వేపుకున్న తర్వాత దీంట్లో ఆవిరి పట్టిన కుడుములు ఉన్నాయి కదా, అది సన్నగా చేసి తుంచేసి దీంట్లో తాలింపులో వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి సిమ్లో. అంతే, ఆవిరి కుడుములు తాలింపు రెడీ అయిపోతుంది. అది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు పాలు పోసి ఉండ్రాల పాయసం కోసం 1 కప్పు పాలు పోసుకొని అవి కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఈ 5 నిమిషాలు ఆవిరి పట్టించినాం కదా, ఈ ఉండ్రాలు వేసుకోవాలి. అలాగే కుడుములు కొద్దిగా పక్కకు పెట్టుకొని అవి కొద్దిగా సపరేట్ చేసి ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటాయి, అవి కొద్దిగా సపరేట్ చేసి చిన్నగా కట్ చేసి చిన్నగా తుంచుకొని దాంట్లో వేసుకోవాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు. ఇప్పుడు బెల్లం కొద్దిగా నీళ్ళు వేసుకొని కరగడానికి పెట్టుకోవాలి. అది ఈ ఉండ్రాలు ఒక 5 నిమిషాలు ఉడికి వచ్చిన తర్వాత సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉండ్రాలు తయారు చేసిన తర్వాత కొద్దిగా పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసి ఈ పాయసం థిక్నెస్ కోసం ఈ వాటర్ దీంట్లో పోసుకొని 1 నిమిషం సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈ ఉండ్రాలు పాల్లో ఉడికించుకోవాలి. ఫ్లేమ్ బంద్ చేసి ఆ తర్వాత బెల్లం కరిగిన వాటర్ ఉంది కదా, అది వేసుకోవాలి. బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఈ పాయసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక తాలింపు కట్టి పెట్టుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు, అలాగే ఎండు ద్రాక్ష మంచిగా కొద్దిగా ఘీ వేసి వేపుకొని
ఈ పాయసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఉండ్రాల పాయసం రెడీ. ఒకసారి ఈ తాలింపు అంతా కలిపేసుకుంటే ఉండ్రాల పాయసం కూడా రెడీ అయిపోయింది. నేను తయారు చేసిన ఈ నైవేద్యాలు ఈ విధంగా సర్వ్ చేసినాను. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.